ఈ సినిమా తర్వాత తనకు వచ్చే క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. అదైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, గీత ఏదో హింట్ ఇచ్చినప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మాత్రం చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ దానికి వస్తాయి. అండ్ ఆ రకంగా నాకు నా ఫ్రెండ్కి నేను ఆ రకంగా హెల్ప్ అయితే ఐ బి మోర్ దెన్ హ్యాపీ. తను బ్రోకర్ చేసినప్పుడు, బ్రోకర్ తర్వాత తనకి చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగే మనలో ఒకటి చేసిన తర్వాత కూడా తనకు చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్. నేను నమ్ముతాను. అది సురేష్కి నాకు కామన్ ఏంటంటే వీ ట్రావెల్ ఇన్వర్స్లీ టు ది టైం అన్నమాట. అంటే టైం పెరుగుతుంటే మా ఏజ్ తగ్గుతుంటాయి. నాది సురేష్. అందుకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ కూడా చాలా చిన్న ఏజ్ క్యారెక్టర్స్ వస్తాయి. అది నేను నమ్ముతున్నా సురేష్ విషయంలో. అలాగే మా నాగేశ్వరరావు నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తాం. తిరుమల నాకు నాగేశ్వరరావు తన స్క్రీన్ అంటే స్క్రీన్ నేమ్ తిరుమల నాగ్ అని పెట్టుకున్నాడు. మొత్తం మేము అంత నాగేశ్వరరావు అనిపిస్తున్నాం. మా తిరుమల నాగ్ నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికి ఒక 20 కథలు మేము ఇద్దరం కలిసి అనుకుని ఉంటాము. అవన్నీ తొందరగా రాబోతున్నాయి. నేను ఏదైనా పాయింట్ రాగానే ఫస్ట్ తనకు తెలిసి ఇది పాయింట్ ఎలా ఉంటుందంటే వెంటనే దానికి సంబంధించి డిస్కషన్ చేస్తాను. చెప్పే కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారని. అందుకు నా ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది ఫస్ట్ తనకు చెప్పగానే తను దానికి ఎక్సైట్ అయ్యి దానికి ఏదో ఇలా చేయొచ్చు అనగానే ఓకే దిస్ హ్యాస్ గాట్ సంథింగ్ అనిపిస్తుంది. అక్కడ నుంచి వీటి రావాలి అన్నమాట. అలాగా తను కానీ అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా అనుష్ యాక్చువల్గా తను కెరియర్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు. కానీ తనతో ఒక మ్యూజిక్ వీడియో కోసం పనిచేయడం మొదలుపెట్టి అక్కడ నుంచి లేదు నువ్వు సినిమా చేయాలి అని తను బలవంతంగా లాక్కొచ్చే సినిమాకి. ఇప్పుడు తను చెడిపోయాడు. ఇప్పుడు సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తన పాపం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మంచి కెరియర్ ఉన్న మనిషిని నేను ఇలా తీసుకొచ్చి సినిమాలో పడేశాను. కానీ నేను చాలా గర్వంగా చెప్తా, రేపు అనుష్ చూడబోయే పొజిషన్ ఏదైతే ఉందో యూ వోంట్ బిలీవ్ మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాం. అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ కాకుండా ఇంకో సినిమా క్లైమాక్స్ ఒక షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సినిమా కేవలం సినిమాటోగ్రఫీ కోసం జనం సినిమా చూస్తున్నాయి. అది తొందరలో దాని గురించి మేము ఎలాగో ఆ సినిమా సంబంధించిన ప్రెస్ మీట్ చేస్తాం కాబట్టి దాన్ని నేను చెప్తాం. అలాగే తను కూడా నాలాగా కొంచెం సౌమ్యుడు. ఎవరేమన్నా అలాగా ఏమి కనీసం కోపం రాదు. కెమెరామెన్కి యూజువల్గా కోపం రాదు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాడు. బట్ చాలా మంచి టెక్నీషియన్ తను. హీ నోస్ ది క్రాఫ్ట్. అది చాలా ఇంపార్టెంట్. అందుకు ఆ రకంగా తను అనుష్ వెల్కమ్ టు టిఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నిన్ను నేను పర్సనల్గా వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై యంగర్ బ్రదర్ అండ్ ఐ నో యువర్ పొటెన్షియల్ వేర్ యు ఆర్ గోయింగ్ టు బి. తర్వాత ఇంకో కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేశాను. ఆయన డ్యాన్స్ మాస్టర్గా చాలామందికి తెలుసు, కానీ ఈ సినిమా తర్వాత యాక్టర్గా చాలామందికి తెలియబోతున్నారు కదా కృష్ణారెడ్డి మాస్టరు. ఈ సినిమా తర్వాత మీకు ఇంకా మీకంటూ కొన్ని క్యారెక్టర్లు రాస్తారేమో అని నా ఫీలింగ్. చూడాలి. అలాగా శ్రీ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అంటే కత్తి మీద సాంగ్ లాంటి క్యారెక్టర్. అది చాలా కష్టమైన క్యారెక్టర్ ఫ్రాంక్గా. అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ ఒకేసారి 2-3 ఎక్స్ప్రెషన్స్ పలకాలి క్యారెక్టర్లో. అది శ్రీ చాలా ఈజీగా పలికించడం నాకు చాలా బాగా అనిపించింది. ఐ కెన్ సీ అంటే ఈ సినిమాకి యూ డిడ్ యువర్ 100%. థ్యాంక్స్ ఫర్ దట్ జస్టిస్. అలాగే శ్రీసుధ గెటప్ మొత్తం మార్చేసాం ఆ సినిమా కోసం. ఆ క్యారెక్టర్ కొంచెం స్మోక్ చేస్తూ బాబుడ్ హెయిర్ కట్టుకుంటూ అదొక టైప్గా చేసాం మొత్తం క్యారెక్టర్ అంతా. అసలు ఆ గెటప్తోనే ఈ సినిమాలో హీరోయిన్ ఏ అమ్మాయి అని అంటూ కనిపిస్తున్నాను. అయితే ఏంటంటే సినిమాకి హీరోయిన్ లేరు కాబట్టి
హీరోయిన్ అమ్మాయి అని చెప్పడానికి లేదు, బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఏమో అనే ఫీలింగ్ జనంగా వస్తుంది. అలాగే ఉంటుంది అమ్మాయి గెటప్ వల్ల. అది తర్వాత ప్రశాంత్ తను ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు ప్రశాంత్ రెడ్డి. అన్నిటికన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది సినిమా షూట్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్. అసలు ఆయన టైమింగ్ మాత్రం ఆయన కాకుండా ఇంకెవ్వరు చేసినా దానికి అంత న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ అఫ్కోర్స్ ఈ క్యారెక్టర్ కూడా రాస్తున్నప్పుడు మీరే చేయాలని రాసాం ఫ్రాంక్గా. ఇంకెవరి గురించి ఆలోచించలేదు, ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించలేదు. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాసాం. అందుకు అది మీరు ఆబ్వియస్గా న్యాయం చేస్తారు. న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే తప్పు అయిపోతాం. చాలా బాగా చేశారు. మీకోసం రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఆహాలో. అది మాకు ఒక చాలా చాలా పాజిటివ్ సైన్ అనమాట. అలాగే ఇక్కడ మా సంతోష్ తను ప్రొడక్షన్ డిజైన్ చేస్తూనే ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అలాగే మా సీను మా ఫ్యామిలీ మెంబర్ తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అనిల్ గారు ఫస్ట్ టైం మీతో వర్క్ చేశాను, బట్ యూఆర్ వెరీ గుడ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఇంకా ఇక్కడ చాలామంది రాలేదు, రవి గారు కానీ రఘుబాబు గారు, రాజేష్, రమేష్ అందరు కూడా 6 తర్వాత మీరు పెడితే మేము వస్తామని చెప్పారు. మేమేంటంటే కాఫీ విత్ వెళ్ళారు, కాఫీ టైంలో చేయాలి అని 4 to 6 పెట్టుకున్నాం. మేము టైం పెట్టుకుని అంత కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ 6 తర్వాత మేము ప్యాకప్ చేసుకుని వచ్చేస్తామన్నారు. కానీ టైమింగ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా, అంటే కొంతమంది లేకుండా చేసాం. బట్ డెఫినెట్గా ఇది సినిమా చూసిన తర్వాత పర్సనల్గా వాళ్ళందరికీ ఎవరు మీకు నచ్చారో వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి చెప్పండి సినిమా గురించి. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమా చాలా 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 డెడికేటెడ్గా ఒక టీం వర్క్ లాగా చేసాం. ఇది ఏ ఒక ఇండివిజువల్కి వచ్చే ఇది కాదు, అంటే మొత్తం టీం అంతా కలిస్తే జరిగిన ప్రొడక్ట్ ఇది. కాబట్టి ఇది టీం వర్క్. ఇది అలా టీం వర్క్తో చేశాం కాబట్టి ఈ టీం వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు చూడవచ్చు. ఇందాకే ఒక ప్రోమో రిలీజ్ చేసాం. అదేంటంటే ఈ సినిమాలో మీరే చేస్తున్నారు కాబట్టి పాటలు అంటే లేవు, మరి హీరో అంటే లేడు, హీరోయిన్ అంటే లేదు, మరి వాళ్ళిద్దరు లేరంటే విలన్ కూడా లేడు అంటే లేదు విలన్ ఉన్నాడు. విలన్ ఉన్నాడంటే విలన్ క్యారెక్టర్స్ అందరినీ పరిగెట్టిస్తాడనమాట. లేదు, క్యారెక్టర్లు అందరూ కూర్చుని ఉంటారు. క్యారెక్టర్లు అందరూ కూర్చుని ఉంటే మరి కథ పరిగెట్టాలి. అది ఈ సినిమాలో గొప్ప. ఇది చాలామంది నాకు థియేటర్లు రిలీజ్ చేయాలని అడిగారు. కానీ నేను పర్టికులర్గా ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఓటీటీ సినిమా అని నేను పట్టుబట్టి కూర్చున్నా. థియేటర్లో రిలీజ్ ఎంతమంది అడిగినా సారీ అంటే నేను ఇది చేయనందుకు. ఎందుకంటే నేను ఓటీటీ కోసం తీసిన సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని ఆహాలో రిలీజ్ చేస్తాను. అలాగే దీన్ని మా అందరికీ వెనుకుండి సపోర్ట్ చేసిన మా 7 Hills సతీష్, తను ప్రొడ్యూసర్గా ఒక బాగా కసి ఉన్న ప్రొడ్యూసర్. తన కసి నాకు తెలుసు. తొందరలో యూఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఇన్ వన్ ఆఫ్ ది లీగ్ ప్రొడ్యూసర్స్ లిస్ట్లో చూడబోతున్నారు. అట్ ది సేమ్ టైం మీలో చాలా మందికి తెలియదు తనలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు. యాక్టర్గా కూడా వీలైతే ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే మాత్రం తనకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అదే ఒకటి. ఇంకా ఎవరి గురించైనా నేను మర్చిపోతే సారీ. అండ్ అందరికీ పేరు అందరికీ థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం ఫైనల్గా మా డైరెక్షన్ టీం ఉన్నారు ఇక్కడ, మా వాళ్ళంతా, మా బాలాజీ, మా ఆర్కే. వీళ్ళు పాపం 24/7 నా కోసం డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను పెట్టినంత టార్చర్ ఎవరు పెట్టినాము, బట్ తప్పదు, నేను టైం బాగుండు. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తను అన్నట్టు షీఈ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. గీత ఈరోజు ఫ్రాంక్గా చాలా బిజీగా ఉంది, రాలేని పరిస్థితి. మార్నింగ్ ఫోన్ చేసి నేను రాలేనేమో అంది. అలాంటిది ఇంట్లో ఫంక్షన్ నేను రాకపోతే ఎలా అని మళ్ళీ నేను అవన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చేది. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ వెరీ మచ్.
మేడ్ ఆఫ్ డే తక్కువ కొడుతున్నారు. మేడ్ ఆఫ్ డే. గీత కూడా మా రైటింగ్ టీంలో ఒక పార్ట్ అన్నమాట. చాలా మందికి తెలియదు ఆ విషయం. ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రైటింగ్ టీమ్. అలాగే Q&A ఎక్స్పెక్ట్ చేయగలను. అందుకు అంటే ఈ సినిమా కాదు కానీ చాలా చాలా డిస్కషన్స్లో పార్ట్ ఆఫ్ అవర్. నేను మా అన్నయ్య తిరుమల మేమంతా కూర్చొని డిస్కస్ చేస్తామన్నమాట చాలా కథలు. అలాగా షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తను ఎప్పుడు బయట మనిషిలాగా నేను చూడలేదు, తను కూడా మమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఆహా టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆహాలో ఇప్పటివరకు డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, అందులో ఇది ఒక వెరీ డిఫరెంట్ ఫిల్మ్. మీ అందరికీ చాలా బాగా నచ్చబోతున్న ఫిల్మ్. అండ్ శ్రీనివాస్ బాబు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్, సాత్విక్కి థ్యాంక్స్. వీళ్ళందరూ ప్రత్యేకంగా ఈ సినిమాకి చూసిన తర్వాత దే ఓటెడ్ దిస్ ఫిల్మ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీ ఫిల్మ్ అవుతుంది అని వాళ్ళు ఓట్ వేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరి గురించి అయినా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ సారీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. వీడియో కోసం మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారితో ఏమైనా దిగాల? శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. అండ్ అలాగే తిరుమల గారు, సురేష్ గారు, గౌతమ్ గారు, వంశీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా కాలేదు. శ్రీసుధ, అనుష్, అనిల్ గారు, ఎవ్రీబడి, సంతోష్ గారు, సాయిది ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. తాగోత్ రమేష్ సాయి కాంబినేషన్ క్యారెక్టర్లో సాయి ఒక డైలాగ్ పడి నవ్వుతాడు. ఒకే ఒక డైలాగ్ కాఫీ, దానికి పడి నవ్వుతాడు. ఎందుకు అంటే సినిమాలో చూడండి.